ఖరీఫ్ పంట సమయం ముగిసింది. రబీ సీజన్ ప్రారంభం కానుంది. అయినా ఐకేపీ సెంటర్లలో ధాన్యం రాశుల గుట్టలను తలపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు ఆచరణలు అమలు కావడం లేదు. దీంతో దళారులను ప్రైవేటు వారిని ఆశ్రయిస్తున్నారు రైతులు. తాళ్లు తేమ పేరిట తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ అంశంపై ఐకేపీ సెంటర్ నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆరుగాలం పండించినటువంటి పంటలు కొనేందుకు అధికారులు వెనుకంజలు వేస్తున్నారన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారైతే ధాన్యం కొనుగోలు ప్రారంభించాం, రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామన్నటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే అయితే కనిపించడం లేదు. మొత్తానికి దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 21 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పేసి అధికారులు భావించారు. దాదాపు 11.75 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు 1,00,000 టన్నులు కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఐకేపీ సెంటర్లో ఉన్నాం. ఆ కొనుగోలుకు సంబంధించి ఉదయం నుంచి కూడా సాగుతా ఉన్నాయి. అయితే రైతులు ఈ సెంటర్కి ఎప్పుడు వచ్చారు, ఎన్ని ఎకరాలలో వరి పంటను సాగు చేశారనేది ఆ రైతుల మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతానికి కొంతమంది ఐకేపీ సెంటర్లోకి వచ్చినటువంటి రైతులు ఉన్నారు. చెప్పండి, ఏం పేరు? ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 4 ఎకరాలు. ఎంత పంట వచ్చింది? ఎకరాలు కొన్నారా? అమ్మారు. ఎన్ని రోజులు అవుతుంది? ఎవరికి అమ్మారు? బయటనే అమ్మాయి. ఇప్పుడు ఐకేపీ సెంటర్ పెట్టింది గవర్నమెంట్, మేమే కొనుగోలు చేస్తాం, మద్దతు ధర ఇస్తామని కూడా చెప్తా ఉంది కదా. ఎప్పుడు కానీ మొదలకు వచ్చి ఊరికి ఇప్పుడు నెలకు ఎక్కువ అమ్మాను. ఎప్పుడు మళ్ళీ మేము వచ్చి కానీ ఎంత ఎంత ఎడ్లు ఇచ్చారు? క్వింటల్కు ఎంత చొప్పున కట్టించారు? 18, 50, 40, 50, 60. ప్రభుత్వం చెప్తుంది కదా 2100 క్వింటల్ కూడా చెప్తుంది. ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ కొనే దిక్కే ముందుగా పెట్టబోయి ఇప్పుడు ఎల్కేజీ వరకు నాట్లకు వచ్చాయి. అన్నీ ఎట్లుంటాయి గత ఇబ్బంది కొరికే ఎవరి ఇబ్బంది వాళ్ళు. సో మొత్తానికి అయితే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. మరికొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎంత? నేను కౌలు రైతు, లెఫ్ట్ హ్యాండ్. ఎన్ని ఎకరాలు తీసుకొచ్చారు మీరు? నేను 3 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని క్వింటల్ అయ్యేది? నిన్న జోకేరు ఐకేపీ లాకేసి తరుగు తాళ్ళు ఎంత మొత్తంలో తీసేస్తున్నారు? అది 42 కిలోల 60 గ్రాములు పెట్టింది. అడిగిరా మీరు గంటగరం ఎందుకు తాళ్ళు తీసుకురని? అడిగితే గంటే సంచిది 60 గ్రాములు అట, 2 కిలోలు తరుగట. మొత్తం ఎన్ని ఎకరాలు కౌలు సాగు చేశారు మీరు? 3 ఎకరాలు. ఎట్లా వచ్చినాయి ఎకరానా? 3 ఎకరాలకు 35 క్వింటాలు వచ్చింది. గంటే ఇప్పుడు 25 క్వింటాలు వచ్చింది. 157 బస్తాలు అయినాయి. బస్తాలు మీరు చెప్పండి, మొత్తం ఎంత చేశారు, ఎంత ఎప్పుడు తీసుకొచ్చారు? నేను పోసి ఇంకా నేను జోకకపోతే నేనేం చెప్పాలి? ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకొచ్చి? నేను తీసుకొచ్చి 25 రోజులు అవుతుంది. ఏమంటున్నారు? పొడవంగా వచ్చిర్రు. ఇప్పుడు మొన్న లొల్లి పెడితే వచ్చిర్రు. అది లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఇంకా కూడా చాలు చేయకపోదురు. ప్రభుత్వం ఏం చెప్తుంది, నేను 24 గంటల్లో చాలు చేస్తా, నేను 10 గంటల్లో చాలు చేస్తా. 10 గంటలు లేదు, పని ఏది లేదు. వాళ్ళ పని వాళ్ళే ఉన్నారు, మేము ఇక్కడ నష్టపోతున్నాం. అర్థం చేసుకోవాలా ప్రభుత్వం కూడా. ఏమండ్రి రైతే రాజు అని చెప్పే, రైతే రాజు ఒక్కసారి ఇడికి రమ్మని ఒకసారి రైతు రాజు ఎట్లా అవుతాడు? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి కొనుగోలు? ఈ సంవత్సరం గంతే ఉన్న లారీలన్నీ వేయినాక ఇప్పుడు వచ్చి ఇగో ఉన్న అంత దళాలు రేగోండి. ఫస్ట్ నుంచి కాట చాలు చేస్తే వద్దు ఇత్తు పోవునా? లారీ రాకపోడు, మళ్ళీ లారీకి 2 రూపాయలు, బత్తకు 2 రూపాయలు, ఇట్లా లారీలో వసూలు చేసి మళ్ళీ ఆడికినాక కడు చేసుడే. ఇగో నీ 4 బత్తాలు పోతున్నాయి, నీ 5 బత్తాలు పోతున్నాయి, 20 బత్తాలు పోతున్నాయి అని ఇట్లా కడు చేసిరి. నా ఒకసారి 50 బత్తాలు పెట్టే కట్టుకురు మిల్లులా. ఏమంటారు అధికారులకు చెప్తే? ఏమంటున్నారు అధికారులు చెప్తే గంతే. అధికారులు పట్టించుకోలేని లెక్కలు పట్టించుకోరు. కాంట కట్ అయినాయి. నీ బుద్ధి ఇష్టం, లేకపోతే లారీ తీసుకొస్తే ఆడ పోతాం. ఇప్పుడు రైతు బంధు అని కొంచెం వేడిచిర్రు, డబ్బులు రాలేవు. డబ్బులు రాక ఆశం కాక ఆ పైసల బాధకు అమ్ముకున్నారు, బయటకు అమ్ముకున్నారు. అట్లాంటి పరిస్థితి వీళ్ళు ఎందుకు తెస్తున్నారు? అది తేవద్దు. మనిషిని రైతును బతకనియాలి. మీరు గత సంవత్సరం కూడా అమ్మిరు కదా, అప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కొనుగోలు? అప్పుడు కూడా అమ్మినాం, అప్పుడు కూడా బయటకు అమ్మినాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బయటకు అమ్మినాం. అయినా కూడా నేను ఆ పెద్ద మనిషి
అయినా తప్పులు చేయలేడు అంటలేడు, ఈయన తప్పులు చేయలేడు, ఈ ఇద్దరికి తప్పులు చేస్తుర్రు. ముందుగా జనాన్ని నాశనం చేస్తుర్రు ఇద్దరు కలిసి. రైతులు చాలా నష్టానికి గురవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నెల 15 రోజుల సంది ఇక్కడ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తా అని కాంటాలు ఓపెనింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతు కమిటీలు ఇవన్నీ వచ్చి ఓపెనింగ్ చేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. రైతులు కళలోనే వడ్లునే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. చాలా బాధాకరమైనటువంటి విషయము. కోసి మళ్ళీ వరి గింజలు విత్తనాలు వేసుకున్నటువంటి టైం వచ్చింది. అయినా సుతం ఈ లారీల వడ్లు తీసుకుపోవడం లేదు, ఐకేపీ వాళ్ళు కొనడం లేదు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తుందో తెలియడం లేదు. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ రైతుల బాధలు తీర్చాలని మేము కోరుకుంటున్నాము. సో ఖరీఫ్ పంటకు సంబంధించి ఇంకా పెట్టుబడి సాయం అందనప్పటికీ కూడా అతి కష్టం మీద ఆరుగాలం పండించి ఆ పంటను సాగు చేసాము. ఆ సాగు చేసినటువంటి పంటను తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోస్తే దాదాపు నెల రోజుల కాలంగా కొనుగోలు చేసేటువంటి వారు లేరు. కానీ రోజువారీగా అధికారులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, కొనుగోలు చేస్తామంటున్నారు. కానీ అప్పులు ఎక్కువైపోవడం, పెట్టుబడి భారం, ఎందుకంటే దాదాపు ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీకి సంబంధించి పెట్టుబడి సాయం అవసరం ఉండడంతో తమ యొక్క ధాన్యాన్ని ప్రైవేటు వారికి అమ్మిన తర్వాత 15 నుంచి దాదాపు నెల రోజుల సమయం తర్వాత ఐకేపీ సెంటర్లు పెడితే తమకేం లాభం అంటూ కూడా కొంతమంది రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున అంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అమ్మినటువంటి ధాన్యం కేవలం 12% మాత్రమే ఉంది. మిగతా 80% పైగా ఉన్నటువంటి ధాన్యాన్ని ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అనుకున్నా ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో తెలియనటువంటి పరిస్థితుల నేపథ్య విధంగా వచ్చేటువంటి సీజన్కు ఇప్పటికే ధాన్యాన్ని పోస్తూ మరోసారి నారుమల్లకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో అధికారులు మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కోరుతున్నారు.